ఆ సభాధ్యక్షుడు దైవజనులు పాస్టర్ అని పిలిచారు ఆయన్ని. ఈయన వేదిక మీదకి వచ్చి మైక్ పట్టుకొని, నేను రెవరెండ్ నేర్చుకో, దైవజనులు అతిథులను గౌరవించడం నేర్చుకో, స్టేజీ పట్టుకొని యాంకరింగ్ చేయటం కాదని ఇక ఆయన పాపం షడమడ తిట్టేశాడు. ఆయన పాస్టర్ అని సంబోధించాడంట, అంతే. ఇక కోపం కంట్రోల్ చేసుకోవట్లేకపోతున్నాడు. ఆ తర్వాత వంతు నాకు వచ్చింది, దేవునికి స్తోత్రం. నేనేమన్నా అంటే, అయ్యా ఏల్ ఎలియోన్, ఏల్ గిబ్బో, ఏల్ ఖన్నా, ఏల్ ఓలా. మొన్న కాకినాడ సభలో జవనే గారు మీరు ఇంకా రెవరెండ్ అవ్వలేదా అన్నాడు. ఇంకా అవ్వలేదు కాదు, ఇంకెప్పటికి ఎవరు నీకు దండం పెడతా బిడ్డా, నీకు ప్రధానమైందని తెలుసు, రేపు పెళ్ళని తెలుసు, కానీ ఈ లోపు నువ్వు గర్భవతివి కావాలంటే ఏ బిడ్డైనా ఒప్పుకుంటుందా నాన్న? చెప్పండి బిడ్డ, ఎవరైనా అంగీకరిస్తారా? ఈ లోకంలో కాకులు వల్ల పొడుచుకుంటారు, భయంకరమైన అవమానాలు చేస్తారు. నేను తట్టుకోలేనయ్యా, నీ కొరకు హతసాక్షినైతే కానీ ఈ నిందను భరించలేను. ఒక క్రైస్తవునయ్యండి, పైపెచ్చు ఆల్రెడీ సేవకునైపోయి అప్పటికే 200-300 బాప్తిస్మాలు ఇచ్చిన వాడిని అయ్యుండి కూడా ఆ నింద తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందాన్ని ప్రయత్నించాను. రావాలి, అనేకులకు రక్షణ వెలుగులు రావాలి అని నువ్వు ఆశపడితే కాదు. నిజమైన క్రిస్మస్ రావాలంటే, ఈ క్రిస్మస్ ఆనందం సంపూర్ణం అవ్వాలంటే, విశాఖపట్నంలో ఒక సభలో నేను దేవుని వాక్యం ప్రకటించడానికి పిలువబడ్డాను. నా ప్రసంగానికంటే ముందు ఒక పెద్ద పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు ఉన్న దైవజనుడు 5 నిమిషాల శుభాకాంక్షలు చెప్పడానికి పిలువబడ్డారు. ఆ సభాధ్యక్షుడు దైవజనులు పాస్టర్ అని పిలిచారు ఆయన్ని. ఈయన వేదిక మీదకి వచ్చి మైక్ పట్టుకొని, నేను రెవరెండ్, నన్ను నువ్వు పాస్టర్ అని పిలిచావు, పాస్టర్ కన్నా చాలా పై స్థాయి నాది, ముందు మర్యాద నేర్చుకో, ముందు సంస్కారం నేర్చుకో, దైవజనులు అతిథులను గౌరవించడం నేర్చుకో, స్టేజీ పట్టుకొని యాంకరింగ్ చేయటం కాదని ఇక ఆయన పాపం షడమడ తిట్టేశాడు. పాపం అధ్యక్షుడు ఎంత చిన్నబుచ్చుకున్నాడో, గ్రీటింగ్స్ చెప్పమంటే శాపాలని చెప్పిపోయాడు. ఇంత కోపం ఎందుకు వచ్చిందంటే, ఆయన రెవరెండ్ అంట, ఆయన పాస్టర్ అని సంబోధించాడంట, అంతే. ఇక కోపం కంట్రోల్ చేసుకోవట్లేకపోతున్నాడు. ఆ తర్వాత వంతు నాకు వచ్చింది, దేవునికి స్తోత్రం. ఉండరాదు, నువ్వు ముందే ప్రవచనం చెప్తావు. దేవునికి స్తోత్రం. నేనేమన్నా అంటే, అయ్యా అయ్యగారికి రెవరెండ్ అనకపోతే కోపం వచ్చింది, నన్ను అంటే కోపం వస్తే దేవుడు అంటే పట్టు ఊరుకొని చెప్తున్నానని నేనన్నా. హల్లెలూయా. అది జగమెరిగిన వాస్తవం. కొన్ని 100 సార్లు నా యూట్యూబ్లో వీడియోలో ఉంటుంది, ఆ మాట మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే బైబిల్లో రెవరెండ్ అనేది దేవుని నామం అని రాస్తుంది. దేవుని నామం అది. ఎల్ షదాయ్ లాగా, ఎలోహిం లాగా, ఏల్ ఎలియోన్, ఏల్ గిబ్బో, ఏల్ ఖన్నా, ఏల్ ఓలా, దేవుని నామాల్లో ఒక నామం. హోలీ అండ్ రెవరెండ్ ఇస్ హిస్ నేమ్ అని రాశాడు పరిశుద్ధ గ్రంథంలో. రెవరెండ్ అనున్నది ఆయన నామము అని. అది ఆయన నామం కనుక ఎవడు పడతాడు వాడుకోవడానికి వీళ్ళు అనేది నా విశ్వాసం. ఇక ఎవరి ఇష్టం వాళ్ళది, అందరినీ అనే హక్కు నాకెక్కడున్నది. అందుకే నేను మట్టుకు పొరపాటు కూడా వాడుకోను. మొన్న కాకినాడ సభలో జవనే గారు మీరు ఇంకా రెవరెండ్ అవ్వలేదా అన్నాడు. ఇంకా అవ్వలేదు కాదు, ఇంకెప్పటికి ఎవరు నీకు దండం పెడతా. ఏంటి అప్పుడే 30 సంవత్సరాలు అయిపోయింది సేవకొచ్చి ఇంకా రెవరెండ్ అవ్వలేదా? రెవరెండ్ అవ్వలేదు, 72 కూడా అవ్వను, ఇంతే. ఎందుకంటే ఆ మాటకి పూజనీయుడని అర్థం ఉన్నది. ఆ మాట అంటే వీళ్ళేమన్నారు, గౌరవనీయుడని కూడా ఉంది అర్థం. దైవజనుడు గౌరవనీయుడే కదా, అందుకని వాడేసుకోవచ్చని ఎడాపెడా పెట్టేసుకుంటున్నారు. నేను అన్నాను, అది ఆయన నామం అన్నాడు కనుక మనం వాడుకోవద్దు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. పెద్దగా చెప్పట్లేదు మరి ఎందుకో. ఈ కడవరి దినములలో, అపాయకరమైన కాలములో, చివరి దినములలో గబ్రియేలు వంటి దైవజనులు, వర్తమానికులు కావాలా వద్దా? కావాలా వద్దా? గబ్రియేలు లేని క్రిస్మస్ మనం ఊహించగలమా? ఇలాంటి వర్తమానికులు లేకపోతే కూడా నిజ క్రిస్మస్ సంతోషాలు, క్రీస్తు నూతన హృదయాల్లోకి వచ్చే అవకాశాలు లేవు, రావని ప్రకటిస్తున్నాను. దేవుడి మాటను స్థిరపరచునుగాక. హల్లెలూయా. రెండో మాట, మరియ లాంటి సమర్పణ గలవారు కావాలనండి. కాకపోతే ఒక పరిశుద్ధ జీవితంలో ఉన్న యవన బిడ్డ, జీవితాన్ని కాపాడుకొని ప్రార్థన జీవితంతో దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న యవన బిడ్డ, దేవుడు తన జీవితాన్ని
జ్ఞాపకం చేసుకుని దర్శించి కనికరించి మరొక పరిశుద్ధుడితో వివాహం నిశ్చయం చేసి ఆల్రెడీ ప్రధానం అయిపోయి రేపో మాపో పెళ్లి అనగా, బిడ్డా నీకు ప్రధానమైందని తెలుసు, రేపు పెళ్ళని తెలుసు, కానీ ఈ లోపు నువ్వు గర్భవతివి కావాలంటే ఏ బిడ్డైనా ఒప్పుకుంటుందా నాన్న? చెప్పండి బిడ్డ, ఎవరైనా అంగీకరిస్తారా? ఏమంటారు? అయ్యా నీ చిత్తమైతే నా ప్రాణం తీసుకో, కానీ ఈ కఠినమైన పరీక్ష నేను భరించలేను. ఈ లోకంలో నన్ను కాకులు వల్ల పొడుచుకుంటారు, భయంకరమైన అవమానాలు చేస్తారు, నేను తట్టుకోలేనయ్యా. నీ కొరకు హతసాక్షిని అయితే కానీ ఈ నిందను భరించలేను. నా జీవితంలో కూడా ఒకసారి భయంకర నిందల అవమానాలు నా మీద వేశారు. ఒక క్రైస్తవునయ్యండి, పైపెచ్చు ఆల్రెడీ సేవకునైపోయి అప్పటికే 200-300 బాప్తిస్మాలు ఇచ్చిన వాడిని అయ్యుండి కూడా ఆ నింద తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందాన్ని ప్రయత్నించాను. ప్రభు నన్ను దర్శించి, నన్ను కనికరించి, నా పాపాన్ని క్షమించి నాకు బ్రతకడానికి మరొక అవకాశాన్ని ఇచ్చారు. అప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట, ఒక సేవకుడు పైన కూడా ఇంత నీచముగా ఆలోచించడానికి నీకు బుద్ధి లేదా? నరకానికి వెళ్ళిపోతావు కదరా అంటే ఇక ఆలోచన పని చేయలేదయ్యా. అంత మాట అనేసరికి తట్టుకోలేకపోయాను. నీ కొరకు ఎన్ని బాధలన్నా పడ్డాను, కానీ ఎన్ని కష్టాలన్నా పడ్డాను, కానీ ఆ మాట పడలేకపోయానయ్యా అని ప్రభుతో అంటే, ప్రభు ఏమన్నారు తెలుసా? నింద కూడా ఒక శ్రమే కదా అన్నాడు. ఏమన్నాడు? నింద కూడా ఒక నాకెట్టుంది ఫీలింగ్ అంటే, ఎన్ని శ్రమలన్నా పడతా కానీ మాట పడను. ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి, స్వార్థ పట్టిస్తే కట్టెలతో కొట్టారనుకో సంతోషపడతారు, ప్రభువు నమ్ముకున్నందుకు వెలివేస్తే కూడా సంతోషపడతారు, చంపేస్తే కూడా హల్లెలూయా సూపర్ అనుకుంటారు. కానీ నీకు ఒక అక్రమ సంబంధం అంటగడితే గుండె బగిలి, ఇక నా వల్ల కాదు ప్రభువా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, ఇక 7వ మాట వచ్చింది, ఇంకేం మాట రాదు. ప్రభు నా జీవితంలో నేర్పించిన విలువైన పాఠాలు ఒకటి ఏంటి తెలుసా? నాన్న, నింద కూడా శ్రమే. రెండవది, నువ్వు ఆల్రెడీ సిద్ధపడిన కష్టమే వస్తే అది శ్రమ కాదు. నువ్వు ఎదురు చూడని, నువ్వు భరించలేని, నీ వల్ల కానీ తట్టుకోలేనిది వస్తే అదే శ్రమ నాన్న. బాగా చదువుకున్న వాడికి, బాగా సిద్ధపడిన వాడికి పరీక్ష ఒక ఆటలాగా ఉంటుంది. సిద్ధపడని వాడికి, సబ్జెక్ట్ లేని వాడికి పరీక్ష ఒక భయంకరమైన శ్రమలాగా ఉంటుంది. ఒకే పరీక్ష. నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన కష్టం వస్తుంది కష్టం కాదు, నువ్వు భరించలేని, మనసు తట్టుకోలేని శ్రమ వస్తేనే కదా అసలైన కష్టం ఎట్లుంటుందో. ఈ రోజున దేవుని వాక్యం తెలియజేస్తుంది, అయ్యా నేనైతే సంపూర్ణంగా పెళ్ళికి సిద్ధపడ్డా, ప్రధానం అయిపోయింది, రేపో మాపో పెళ్ళి, కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు నేను గర్భం ధరించాలని. నేను గర్భవతినైతే పెళ్ళి జరగదు, గర్భవతినైతే చేసుకునేవాడు భరించలేడు, అంగీకరించలేడు, గర్భవతినైతే అమ్మ నాన్న ఒప్పుకోరు, గర్భవతినైతే సమాజంలో ఎవరు క్షమించరు. అమ్మ నాన్న, బంధువులు, కుటుంబం, ఊరు అందరూ అసగించుకుంటారు, వివాహం చేసుకునే వాళ్ళు కూడా అవకాశం లేదు. ఇక నా భవిష్యత్ అంతా అవమానాల మధ్య సాగుద్ది. అయినా సరే నేను క్యారెక్టర్ లేని వ్యక్తులని 10 మంది మాట్లాడుకున్నా, నన్ను గురించి తప్పుడుగా మాట్లాడినా, పరువు పోయేలాగా అవమానం చేసినా, ఇది నీ కార్యము గనక, నీ చిత్తము గనక, నీ కొరకు శ్రమపడడం వల్ల వస్తే పరువే పోయినా, ప్రాణమే పోయినా, నేను బ్రతికి ఉన్నంత కాలం నీ చిత్తము చేయట కంటే, నీ ఏర్పాట్లో ఉండట కంటే, నీ సంకల్పం నెరవేర్చడం కంటే నాకు ఏది ముఖ్యం కాదు ప్రభువా. అది పరువైనా సరే పర్లేదు, కానీ నీ ఏర్పాట్లో నిలబడతాను ప్రభువా అనగలిగిన మరియ లాంటి వారు లేకపోతే ఇంత సంతోషం లోకానికి వచ్చేదా అండి? నేను ఒక యథార్థమైన ప్రశ్న అడుగుతాను, క్రైస్తవులు, దైవజనులు అందరూ సూటికి జవాబు చెప్పండి. నీకే ఈ పరిస్థితి వస్తే పరిశుద్ధత, పరువు అనండి. పరువు అయినా పర్లేదు అనుకుంటావా? పరిశుద్ధత పోయినా పర్లేదు అనుకుంటావా? అది అసలు సత్యం. కానీ మనం కోరుకునేది ఏంది చెప్పండి? యథార్థంగా, సంస్కారవంతంగా, మర్యాదగా, తెలివిగా జవాబులు చెప్తే చెప్పే జవాబు అది ఏది? పరువు పోయినా పర్లేదు కానీ పరిశుద్ధత పోకూడదని. కానీ వాస్తవంలో చూస్తే
పరిశుద్ధత పోతే మాటలో కానీ, చూపులో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ, అంతరంగంలో కానీ, స్పర్శలో కానీ ఎక్కడైనా పరిశుద్ధతను కోల్పోతే ఆయన కాళ్ళ మీద పడి కన్నీరు గార్చి పశ్చాత్తాపడి అవసరమైతే ఉపవాసం ఉండి శుద్ధీకరించుకోవచ్చు, మరలా కృప పొందవచ్చు. కానీ పరువు పోతే రోడ్డు మీద బతకలేము అని ఉంటుంది టెన్షను. నిజం చెప్పాలంటే ఇది కరెక్ట్ ప్రియారా. కానీ బైబిల్ గ్రంథంలో యోసేపు అనే ఒక పరిశుద్ధుడు ఉన్నాడు. తను పరువు పోయినా పర్వాలేదు కానీ పరిశుద్ధత పోకూడదు అనుకున్నాడు. భూమి మీద ఏ ఒక్క నరుడు చూసే అవకాశము లేని రహస్య స్థలములో, ఏకాంత మందిరములో ఆ సైతాన్ ముఖం ఆ బిడ్డను పట్టుకొని ఇబ్బంది పెడితే, ఒకవేళ తప్పు చేస్తే, పరిశుద్ధతను కోల్పోతే, పాపం చేస్తే ప్రపంచంలో వేరొకరికి తెలిసే ఛాన్సే లేదు దేవుడికి తప్ప. పరువు మర్యాదలతో, ఘనతా సత్కారాలతో దర్జాగా బతికేయచ్చు. కానీ పరిశుద్ధత కోసం పరువు పోవడానికి ఇష్టపడ్డాడు, అవమానాలకు ఇష్టపడ్డాడు. తీసుకెళ్లి జైల్లో పెడితే నిజముగా వ్యభిచారం చేసిన వాళ్ళు, నిజముగా రేపులు చేసుకున్న వాళ్ళు, బలాత్కారాలు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, బందిపోటు దొంగలు, హంతకులు అందరూ అక్కడ ఉన్నారు. ఖైదీలు వాళ్ళు అంటున్నారు, రే ఏం చేసి వచ్చావురా? అయ్యో నేనేం చేయలేదండి, నేను చాలా దేవుని పెట్టినండి, నేను చాలా పరిశుద్ధంగా ఉన్నానంటే ఎవడు నమ్ముతాడండి? ఒరే అందరం అలాగే చెప్తాం కానీ చెప్పరా ఏం చేశావు? ఎవడు మాట్లాడలా. ఈలోపు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి, ఈడ కన్న తల్లి లాంటి దాని మీద అఘాయిత్యం చేయమని పాపిష్టోడు, నీచుడు, దుర్మార్గుడు, అందుకే తన్ని తీసుకొచ్చి ఇందులో వేసామంటే, మరి అరా అమ్మాయికి నటించేత్తనం ఏంట్రా? ఐగుప్తు ఇనుము కంటే, సంఖ్యల కంటే వాళ్ళ మాటలు గాయపరచవా? ఎంత దుఃఖం అనిపిస్తుంది. ఒక నిర్దోషిని, ఒక అక్రమ సంబంధం అంటగడితే చచ్చిపోవాలనిపించదా? యోసేపు నా పరువు పోయినా పర్లేదా, అవమానాలైనా భరిస్తాను కానీ పరిశుద్ధతను కోల్పోను అనుకున్నారు. ఎందుకు ఈ పాయింట్ ఇప్పుడు చెప్తానంటే, మనకు చాలాసార్లు అన్నిటికన్నా పరువు ముఖ్యమైపోతుంది. పరువు కోసం, ప్రతిష్ఠ కోసం, మర్యాద కోసం, స్టేటస్ కోసం, 10 మందిలో ఉండటం కోసం, ఎంప్లాయీస్ మధ్య, జాబులో, సొసైటీలో ఏవేవో ఆలోచించి దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక, దేవుని కార్యంలోంచి బయటకు వచ్చేస్తున్నాం. నీకు దండం పెడతాను, నన్ను వదిలే ప్రభా, ఇంకా నన్ను ఏర్పాటు చేసుకున్నా వల్ల కాదు. ప్రధాన వైపై పెళ్లికి ముందు గర్భవతి అంటే ఈ లోకం అంగీకరిస్తుంది. మా అమ్మ కూడా ఒప్పుకోదు, నాన్న కూడా కొడతాడు. అవన్నీ నిజంగానే మరియమ్మకి జరిగాయి. వెలివేశారు, త్రోసివేశారు, తృణీకరించారు, అవమానాలు జరిగాయి. సత్రములో తాగుబోతులు కూడా అవ్వలేదు. పశువుల పాకలో తల దాల్చుకోవాల్సిన దుస్థితి. ఏ కడు బీదరాలు కూడా తన కడుపును పుట్టిన బిడ్డను తీసుకెళ్లి పశువుల తొట్లో పడుకోబెట్టదు. మరియమ్మకి ఆ స్థితి వచ్చింది. ఇంతకన్నా తృణీకారం ఏంటి, అవమానం ఏంటి, వెలివేత ఏంటి, నింద ఏంటి, అవమానం ఏంటి, బాధ ఏంటి, భారం ఏంటి? ఇన్నిటిని భరించింది కారణం ఇది దేవుని చిత్తం అన్న ఒక్క మాట కోసం, ఇది దేవుని కార్యం అన్న ఒక్క మాట కోసం, ఇలా చేస్తే అనేకులు రక్షింపబడతారన్న ఒక్క మాట కోసం. ఈ రోజున దేవుని మాటను వింటున్నారా బిడ్డలారా? అనేకుల హృదయాల్లో క్రీస్తు జన్మించాలి, అనేకులకు నిజమైన క్రిస్మస్ రావాలి, అనేకులకు రక్షణ వెలుగులు రావాలి అని నువ్వు ఆశపడితే కాదు. నిజమైన క్రిస్మస్ రావాలంటే, ఈ క్రిస్మస్ ఆనందం సంపూర్ణం అవ్వాలంటే, గబ్రియేలు లాంటి వర్తమానికులతో పాటు ఉపదేశం ఎంత కఠినంగా ఉన్నా, దేవుని చిత్తం ఎంత కష్టంగా ఉన్నా, దాన్ని స్వీకరించగలిగిన ఒక సమర్పణ కలిగిన మరియ లాంటి విశ్వాసులు కావాలి. లోక 1:38 మరి అంటది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎంత కష్టం సార్ ఆ మాట. ఆ ఒక్క మాటతో తను గర్భవతి అయిపోతుంది. నిందలు, అవమానాలు, తృణీకార, వెలివేతలు, అసహ్యమైన పరిస్థితులు ఎదురవుతాయి. పశువుల పాకలో కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. బిడ్డలారా, మీలో ఒక్కొక్కరిని సూటిగా అడుగుతున్న దైవజనుడిగా, దేవుని చిత్తము నీ పట్ల ఎంత కఠినంగా ఉన్నా అంగీకరించగలవా? దైవజనుడి ద్వారా నీ దగ్గరకు వస్తున్న ఉపదేశం ఎంత కఠినంగా ఉన్నా స్వీకరించగలవా? ఇది దేవుని చిత్తం కాబట్టి, ఇది దేవుని మాట కాబట్టి, ఇది దేవుని వాక్యం కాబట్టి, ఇది ఉపదేశము కాబట్టి, ఇది చెప్పింది దేవుడు కాబట్టి, నాకు భరించలేనంత పరిస్థితిగా ఉన్నా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను, స్వీకరిస్తాను, లోబడతాను, అప్పగించుకుంటాను అనే సమర్పణ కలిగిన వారు మీలో ఉన్నారా? ఉంటే మీలాంటి వారి ద్వారా నిజ రక్షణ వెలుగులు అనేకుల జీవితాల్లోకి వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ గర్భానికి యోసేపు ఏంటండి సంబంధం?
నేను మంచి కానీ చెడ్డ కానీ ఏమీ మాట్లాడను, నాకు సంబంధం లేదండి, నాకు వద్దండి బాబు, లేనిపో తలకాయ నొప్పి అని తను సైలెంట్గా కూర్చుని ఎవరేమంటారండి ఆయన్ని? తనకు సంబంధం లేని భారం కదా, బాధ్యత కదా. కానీ యోసేపు అంటాడు, దేవుడు నాతో మాట్లాడాడు, బాధ్యత తీసుకోమన్నాడు. ఆమె పాపం చేయలేదు. ఆమె గర్భములో ఉన్నది, నానాటికి ఎదుగుతున్నది, ప్రసవ వేదనకి కారణమవుతుంది దేవుని వాక్యం. ఆ వాక్యము వెల్లడి అయ్యే వరకు ఆ ప్రసవ వేదన ఉంటుంది. ఆ వాక్యం లోకానికి అందించే వరకు, రక్షకుడిగా తెచ్చే వరకు ఇబ్బంది ఉంటుంది. ఈ ఇబ్బందిలో, ఈ కష్టకాలంలో నేను వారికి తోడుగా ఉండాలి అనే సహకారం ఇచ్చాడు. ఆ సహకారం ఇవ్వడానికి ఇష్టపడి ముందుకు వచ్చినందుకు ఏం జరిగింది? యోసేపుని బెత్లెహేములోనే దావీదు పట్టణంలో తన ఇంటి పేరట వల్లే చీకొట్టారు, ఎవడు గుమ్మలోకి రానివ్వలా. ఏయ్, నీకు రోషం లేకపోతే యూదులం మాకు రోషం ఉందరా, ఇది మాకు అవమానకరం, మా ఇళ్లలోకి రానివ్వని మాట్లాడారు. అవమానాన్ని ఇష్టంగా తీసుకున్నాడు. జనాభా లెక్కలో దర్జాగా తన పేరు, నాకు సంబంధం లేదండి అలా, నా భార్య రాయి, పేరు రాయి. ఈ రోజున వాక్యాన్ని వినండి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ రోడ్డు ఎక్కేసి తెగర చేసి కేకులు తినేసి బిర్యానీ తింటే కాదు, గబ్రియల్ లాంటి వర్తమానికులు కావాలి, మరియ లాంటి సమర్పణ గలవారు కావాలి. అంత సమర్పణ కలిగి దేవుని వాక్యమును మోసుకుని దేశమంతా తిరుగుతున్న, ప్రయాసపడుతున్న సేవకులకి సహకరించే యోసేపులు వంటి వారు కావాలి. స్తోత్రం చెప్పండి.